ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది, గాలిలోన గువ్వలాగా ఆడుకోమన్నది. అదేంటి, హరి దగ్గర ఉన్నప్పుడు పాప ఏడవకుండా నవ్వుతోంది, మా దగ్గరికి వచ్చినప్పుడు ఏడుస్తుంది. ఏంటమ్మా, హరి పాపనెత్తుకోగానే పాప ఏడు పాపుతోంది. మనం పాలు తాపుతున్నా కానీ ఏడు పాపడం లేదు. యశోద దగ్గర ఏడు పాపింది అంటే యశోద కన్నతల్లి కాబట్టి అన్నావు. మరి హరి దగ్గర పాప ఎందుకు ఏడు పాపుతోంది? హరి, పాపని లోపలికి తీసుకురా. ఆశ్చర్యంగా ఉంది హరి. పాప నీ దగ్గరికి రాగానే ఏడుపు వెంటనే ఆపేస్తోంది, మా దగ్గరికి రాగానే ఏడుస్తోంది. మీరెప్పుడు ఈ 4 గోడల మధ్యనే ఉంచుతున్నారు. పిల్లల్ని అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్తే ఏడుపు ఆపుతారు. 4 గోడల మధ్య పిల్లల్ని బంధించేయకండి. బయటికి తీసుకువెళ్ళి పిల్లల్ని ఆడిపించడం కాదు హరి, ఇది నీ కన్న కూతురే. అందుకే నువ్వెత్తుకోగానే ఏడు పాపుతోంది. నీరజ, పాలు బాటిల్ ఇవ్వు, నేను పాలు పడతాను. ఇదిగో పాలు తాగు. ఏమండి, కాఫీ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళావురా అన్నయ్య? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. ఊర్మిళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను దేవకి. అక్కడ హరి సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఊర్మిళ మేడం తనకు తెలిసిన బ్రెయిన్ స్పెషలిస్టులందరినీ పిలిపించిందంట. అందరూ హరిని చెక్ చేసి అతనికి గతం గుర్తు రావడం అనేది అసాధ్యమని చెప్పారంట. ఇక అతన్ని ఇప్పుడు బ్రతుకున్నట్టే వదిలేయమంటున్నారంట. అలా కాదు కూడదు అని తనకి గతాన్ని గుర్తు చేయాలని చూస్తే మాత్రం బ్రెయిన్లో ఉన్న నరాలు చిట్లిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉందంట. అయ్యో అవునా? పాపం హరి. ఇప్పుడు మన యశోద పరిస్థితి ఏంట్రా? హరికి నయమవుతుందని తను పాప హరి కలిసి ఆనందంగా ఉంటారని యశోద ఎన్నో కలలు కంటుంది. ఇప్పుడు ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయా? పాపం యశోద. ఈ డాక్టర్ల చేతిలో కూడా ఏం లేదు దేవకి. ఇప్పటికైనా యశోద హరిని మర్చిపోతేనే మంచిది. హరిని ఒక పక్క వాళ్ళమ్మ బాగా డిస్టర్బ్ చేస్తుంది. హరి తనకు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలని ట్రై చేసేటప్పుడు ఏ క్షణమైనా డాక్టర్లు చెప్పినట్టు అతను బ్రెయిన్ కూడా డెడ్ అవ్వచ్చంట. అతను చనిపోవచ్చంట కూడా. హరిని ఇంకా అలా వదిలేయడమే మంచిది. అయినా
చనిపోయేవాడితో సావాసం చేస్తానంటే ఎలా దేవకి? ఒకరి మంచి కోరుకోపోయినా పర్వాలేదు సుబ్బరాజు, ఒకరి కీడును మాత్రం మనం కోరుకోకూడదు. అలా జరుగుతుందని కూడా అనుకోకూడదు. హరికి ఏం కాదు. హరికి యశోదకి పెళ్లి జరగకపోయినా వాళ్ళిద్దరూ మనస్సాక్షిగా ఎప్పుడో భార్యాభర్తలైపోయారు. ఇప్పుడు హరి నా బావమరిది. నా చెల్లి తన ప్రేమతో హరిని మామూలు మనిషిని చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. ఆ ఊర్మిళతో ఎలా అయినా పోరాడి గెలిచి యశోద హరిలు ఎప్పటికైనా ఒకటవుతారు. ఇంకెప్పుడు హరి చావు గురించి కానీ యశోద గురించి కానీ మీరు నా దగ్గర మాట్లాడకపోతే మంచిది. వాళ్ళ ఆస్తులేమైనా నా పేరు మీద రాయించుకుంటున్నావా? అమ్మా, నేను నీతో ఒక 5 minutes మాట్లాడాలి. కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావేంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు దేని గురించి మాట్లాడాలి? నాకు తెలియని ఎన్నో విషయాల గురించి మాట్లాడాలమ్మా. కొంచెం ఓపిక తెచ్చుకొని ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్తావా? చెప్పు నీరజ. నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తానమ్మా. పాప యశోద ఎత్తుకుంటే ఏడు పాపుతుంది. ఎందుకంటే యశోద పాపకి కన్న తల్లి కాబట్టి. అంతే కదా? అవును. నేనెత్తుకున్నా, నువ్వెత్తుకున్నా, సంజయ్ ఎత్తుకున్నా, ఎవరెత్తుకున్నా కానీ పాప ఎప్పుడూ ఏడు పాపదు. నిజమేనా? నిజమే. మరి అలాంటప్పుడు హరి ఎత్తుకోగాని పాప ఏడు పాపేసి ఎందుకు కూరుకుంది? ఇదేంటి ఈ పాయింట్ పట్టుకుని ప్రశ్నిస్తుంది? అంటే హరినే పాపకి తండ్రి అని నీరజకి అనుమానం వచ్చిందా? చెప్పమ్మా, పాపని హరి ఎత్తుకుంటే పాప ఎందుకు ఏడు పాపింది? అంటే పాపకి తండ్రి హరినా? ఏదో అనుకోకుండా అలా జరుగుంటుందిలే నీరజ. ఎందుకు అంతలా స్పెసిఫిక్గా భూతద్దల్లో పెట్టి చూస్తున్నావు? లేదమ్మా, అది ఒక్కసారి జరిగితే అనుకోవచ్చు. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. ఇంతకు ముందా? ఎప్పుడు జరిగింది? పాప బర్త్డే ఫంక్షన్ రోజమ్మా. ఆ రోజు పాప ఏడుస్తుంటే హరి ఎత్తుకోగానే పాప ఏడు పాపింది. నేను ఆ రోజు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏదో క్యాజువల్గా ఏడు పాపిందేమోలే అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతోంది, హరికి పాపకి ఏదో అటాచ్మెంట్ ఉంది. ఏదో అటాచ్మెంట్ కూడా కాదమ్మా, ఖచ్చితంగా హరిని పాపకి తండ్రి అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే అందరి ముందు యశోద తను ప్రేమించుకుంటున్నామని హరి తేల్చి చెప్పాడు. తన మెడలో అతి త్వరలో తాళి కట్టి మా అమ్మకి కోడలుగా తీసుకుని వెళ్తానని ఆ రోజే చెప్పాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నప్పుడు ఏమైనా తొందరపడ్డారా? వాళ్ళకి పుట్టిన పాపనే నువ్వు నాకు తీసుకునొచ్చిచ్చావా? చెప్పమ్మా,
నిజమేంటో చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నీరజ? నువ్వు నన్ను నిలదీస్తున్నావేంటి? ఆ పాప యశోదకి మాత్రమే పుట్టింది, హరికి కాదు. నీకు ఇంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలుగుతున్నానంటే హరి దగ్గరున్న ఫోన్లో ప్రణవి ఫోన్ నెంబర్ ఉంది, నా నెంబర్ ఉంది. అలాగే ప్రణవి దగ్గర కూడా హరితో ప్రేమలో ఉన్నప్పుడు దిగిన ఫోటోలున్నాయి. అదే నిజమైతే మరి ఆ రోజు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని అందరి ముందు ఎందుకు చెప్పాడమ్మా? అదంతా పెద్ద నాటకం అయ్యుండొచ్చు. ప్రేమించిన అమ్మాయి ప్రణవి అయితే యశోదని నేను ప్రేమిస్తున్నాను అని ఎందుకు నాటకం ఆడతాడమ్మా? అలా నాటకం ఆడటం వల్ల, అది కూడా మన ముందు చెప్పటం వల్ల వాళ్ళకేంటి యూస్? ఇది కోర్టులో లాయర్ కన్నా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతోంది. దీనికి సమాధానం ఎలా చెప్పాలి? చెప్పమ్మా. నాకు నీ మౌనం సమాధానం కాకూడదు. నీ నోటి వెంట నాకు నిజమే రావాలి. అంటే ఏంటి నీరజ? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను తప్పు చేశాను అంటున్నావా? అమ్మా, నేను నిన్ను అనుమానిస్తున్నానా లేదా అనేది సెకండరీ విషయం. ఇక్కడ నా భయమల్లా ఒక్కటే. జరుగుతున్న ఈ గొడవల్లో నాకు నువ్వు కాని పాప కాని ఎక్కడ దక్కకుండా పోతారేమో అని భయం వేస్తుందమ్మా. అందుకే నేను నిన్నిలా గుచ్చి గుచ్చి అనుమానిస్తున్నట్టుగా ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. అంతేగాని నాకు వేరే ఉద్దేశం లేదమ్మా. నీరజ, నాకు 1 వీక్ టైం ఇవ్వు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను సొల్యూషన్ చూస్తాను. నేనేవి తప్పు చేయడం లేదు నీరజ. అలా చేసేదాన్నే అయితే ఈ ఇంట్లో నీ ఎదురుగా ఇంత నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు కదా. నా మాట విను. నువ్వు ప్రశాంతంగా ఉండు. అందరి లెక్కలు నేను తెలుస్తాను. జస్ట్ 1 వీక్ టైం ఇవ్వు నాకు. సరేమ్మా. నీరజ ఎప్పుడూ నన్ను ఇంతలా నిలదీసి పాయింట్స్ ఒకదానికొకటి అల్లుకుంటూ వచ్చి ఇలా అడగలేదు. అతి త్వరలో అన్ని నాటకాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరి గుండెల్లో భయం పుట్టించాలి. నా కూతురి జోలికి రాకుండా చెయ్యాలి. పేషెంట్ ఎన్ని రోజులుగా సరిగ్గా తినకుండా తనలో తానే బాధపడుతున్నారు. ఒక 2-3 డేస్ నుంచి మేడం. హరి 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 ఎవరండి? మా అబ్బాయి డాక్టర్. తానెక్కడున్నాడు? వేరే చోటు ఉన్నాడు డాక్టర్. మాతో ఉండటం లేదు. ముందా హరి అనే అబ్బాయిని ఎక్కడున్నాడో పిలిపించండి. తను వస్తేనే ఈవిడ త్వరగా కోలుకుంటారు. పేషెంట్ మానసికంగా చాలా అంటే చాలా బలహీనంగా ఉన్నారు. త్వరగా హరిని పిలిపించండి. మీకు పేషెంట్ కండిషన్ అర్థం కావడం లేదు. మీకు ఫ్యామిలీ గొడవలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి. కానీ పేషెంట్ మాత్రం చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. తను గనక మెంటల్ బ్యాలెన్స్ తప్పితే చాలా ప్రమాదం. మెంటల్ బ్యాలెన్స్ తప్పడం వల్ల సూసైడ్ టెండెన్సీ కూడా పేషెంట్కి రావచ్చు. అలాగే తల్లో నరాలు చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది. ఫైనల్గా తను మెంటలీ డిజార్డర్గా మిగిలిపోవచ్చు. పేషెంట్కి మెడిసిన్ అంటూ ఏమీ లేదు. హరి అనే అతనే పేషెంట్కి పెద్ద మెడిసిన్. పేషెంట్ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. వెంటనే హరి అనే అతన్ని పిలిపించండి.
ఈ టాబ్లెట్స్ వాడండి. హరి వెళ్ళొస్తానండి. హరి దాక్షాయని హరి చూడు హరి, ఈ ప్రణవి అనేదే మోసం. తను నువ్వు ప్రేమించుకున్నారు అనేది అబద్ధం. ఇప్పుడు ఆ ఊర్మిళ ఆడుతున్న నాటకంలో మాత్రం నువ్వు ఇలా బందీ అయిపోయావు. హాయ్ హరే, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? బోర్ కొడుతుందా? నా గతమేంటో తెలియనప్పుడు, భవిష్యత్ ఏంటో తెలియనప్పుడు వర్తమానం బోర్ కొట్టకుండా ఎలా ఉంటుంది? నీ భవిష్యత్తు, నీ ప్రెజెంట్ అన్నీ నేనే కదా హరి. అలాంటప్పుడు ఆలోచించడం దేనికి? ఏమీ గుర్తులేనప్పుడు హ్యాపీగా ఉండు. మనమిద్దరం ఆనందంగా ఉండొచ్చు కదా. నేను కూడా ఒక తల్లికి ఒక తండ్రికి బిడ్డనే కదా. నేను కనిపించకపోతే మా అమ్మ నాన్నలు ఎంతగా బాధపడుతుంటారో అని తలుచుకుంటేనే నాకు బాధగా అనిపిస్తుంది. వీణ్ణి ఇలాగే వదిలేస్తే లేనిపోనివన్నీ మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. పొరపాటున గతం గుర్తుకొస్తే ఊర్మిళ ఆంటీ నాకిస్తాను అన్న డబ్బుల్లో చెల్లి గవ్వ కూడా ఇవ్వదు. హరి, టాబ్లెట్ వేసుకున్నావా? ఇంకా లేదు. టైంకి టాబ్లెట్ వేసుకోవాలి కదా. ఉండు, నేను తీసుకొస్తాను. ఎవరై ఉంటారు? ప్రణవి, నీకు ఫోన్ వస్తుంది. ఎవరు హరి? సూర్య అనుంది. అవునా, ఇటివ్వు. ఇదిగో, నువ్వు టాబ్లెట్ వేసుకో. ఒక్క నిమిషం హరి, ఇప్పుడే వస్తాను. హలో. హాయ్ ప్రణవి, ఎక్కడున్నావు? నీకు చెప్పాను కదా, నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఊరికొచ్చానని. ఎన్నిసార్లు అడుగుతావు? ఫోన్ చేసిన ప్రతిసారి ఎక్కడున్నావు అని అడుగుతావు. హైదరాబాద్ వస్తే నేను చెప్పనా చెప్పు? సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంక నేను ఎప్పుడు ఎక్కడున్నావు అని అడగను. గుడ్ బై. ప్రణవి, ఒక్క నిమిషం. నాకు నిన్ను చూడాలనుంది ప్రణవి. నేను నిన్ను చూసి చాలా రోజులవుతుంది. మనం ఇద్దరం ప్రేమించుకున్న తర్వాత ఇన్ని రోజులు ఎప్పుడు దూరంగా లేం కదా. ఒక్కసారి వీడియో కాల్ చేయొచ్చు కదా. కుదరదు సూర్య, అర్థం చేసుకో. నేను మా ఫ్రెండ్స్తో ఉన్నాను. మేమంతా చిన్న పార్టీ మూడ్లో ఉన్నాం. ఇప్పుడు వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే బాగోదు, అందుకే లిఫ్ట్ చేయట్లేదు. ప్రణవి, మా ఇంట్లో చెప్పేశాను. మా అమ్మ నాన్నలు కూడా మన పెళ్లికి ఒప్పుకున్నారు.
నువ్వింక మీ నాన్నకు చెప్పి ఒప్పించడమే మిగిలిపోయింది. నాకింకా టైం కావాలి సూర్య. ఇంకెన్ని రోజులు టైం కావాలి ప్రణవి? ఇప్పటికే 6 months తీసుకున్నాం. చెప్పాను కదా, నాకింకా కొంచెం టైం పడుతుంది. నా కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశావు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయలేవా చెప్పు. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను. ఎందుకంటే నువ్వే నా ప్రాణం. ఐ లవ్ యూ ప్రణవి. లవ్ యూ టూ. సరే, ఎప్పుడొస్తావు? కొన్ని రోజులైతే టైం పడుతుంది. ఎప్పుడనేది నేనే కాల్ చేసి చెప్తాను. అప్పటి వరకు నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. అలాగే, నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఓకే, బాయ్. అత్తయ్య, మావయ్య, హరికి సంబంధించిన సర్టిఫికెట్స్ అని వచ్చాయి. ఒకసారి ఇలా రండి. సర్టిఫికెట్ లో భద్రాచలం అని ఉండాల్సిన చోట జగన్నాథం అని ఉందా? నువ్వు హరికి గతం గుర్తు చేయాలి అనుకున్నావు. మీరు అనవసరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి సైలెంట్ గా ఉండండి.